ఫీజు రియంబర్స్మెంట్ కు 1200 కోట్లు విడుదల. పెనుగులూరులో సంబరాలు. పెనుగులూరు మండలంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లు విడుదల చేసిన సందర్భంగా ఎంజర్ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు ఎంజర్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలతో పేద మధ్యతరగతి విద్యార్థులకు భారీ ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. గతంలో బకాయిల సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యార్థుల పక్షాన నిలిచి చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల రవికుమార్, ఉపాధ్యక్షులు నాగినేని రామ్ ప్రసాద్ నాయుడు, కొండ్లగారి వెంకటయ్య, రాజంగారి పెంచలయ్య, తుమ్మల రమణయ్య నాయుడు, పాలూరి సుధాకర్ నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుచ్చకాయల సుబ్రహ్మణ్యం, గంగాధర్, తాటిబోయిన ధనయ్య, నాగినేని మురళి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేసినందుకు లోకేష్ బాబు పాలాభిషేకం చేస్తున్న సందర్భంగా యువ నాయకుడు లోకేష్ బాబుకి లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, మన యువ గారి నాయకుడు లోకేష్ గారి నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు.